హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మావుళ్ళమ్మ భీమవరం రుచులు. ఈరోజు నేను మీకు నాటుకోడి కర్రీని అయితే చేసి చూపించబోతున్నానండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ పెట్టుకుని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టొమాటో ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ టొమాటో ముక్కల్ని బాగా మగ్గనివ్వాలండి. నేనైతే 1 kg నాటుకోడి చికెన్ తీసుకుంటున్నాను. అండ్ దీన్ని బాగా కడిగి శుభ్రం చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మన టొమాటోస్ అయితే మగ్గాయి కదండి. అండ్ ఇప్పుడు మనం ఇందులోకి 3 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 tablespoons కారం, అండ్ అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్, 1/2 tablespoon గరం మసాలా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. కారం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి. అండ్ ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఈ మసాలాలు అనేవి కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 teaspoon ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ అలాగే మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న నాటుకోడి చికెన్ని ఇందులో యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 glasses వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనకి ఇది కుక్ అవ్వాలి కాబట్టి మనం 2 glasses వాటర్ అయితే యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని ఒక 10 విజిల్స్ అయితే రానివ్వాలండి. అండ్ ఇలా 10 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లో ప్రెషర్ అంతా పోయాక మనం ఒకసారి మూత ఓపెన్ చేసుకొని చూద్దాం. ఇప్పుడు మనం దీన్ని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. నాటుకోడి కాబట్టి కొంచెం మనకి ఎక్కువ విజిల్సే పెట్టుకోవాలి. అండ్ వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోవాలండి. అండ్ ఇందులోకి ఇప్పుడు 1 teaspoon మటన్ మసాలా యాడ్ చేశాను. బిర్యానీ మసాలా, చికెన్ మసాలా ఏదైనా యాడ్ చేయొచ్చండి. అండ్ ఒక్కసారి మనం దీన్ని ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దీని ఒక 15 minutes సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి, ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు. ఆయిల్ సపరేట్ అయింది చూసారు కదా. ఇప్పుడు మనం కొద్దిగా ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకొని దీన్ని ఇంకొక 2 minutes మనం సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఇది మనకి ఎంత దగ్గర పడితే అంత టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. మీరు కావాలంటే ఇలా ఒక చికెన్ పీస్ని కూడా ఇలా కట్ చేసి చూసుకోవచ్చు. మనకి ఇలా కట్ అయిందంటే మనకి ఇది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదండి, మన నాటుకోడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అండ్ మీరు కూడా తప్పకుండా ఈ నాటుకోడి కర్రీని అయితే ట్రై చేయండి. అండ్ ట్రై చేసి మీకు ఈ కర్రీ ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి సో దట్ మా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.